హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. గ్రూప్ 2-3 ఎంతోమందికి ఒక కళ. ఎస్ఐ కానిస్టేబుల్ తర్వాత ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యేటటువంటి జాబ్ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్. గ్రూప్ 1 అనేది అందరికీ సాధ్యం కాకపోవచ్చు, కానీ గ్రూప్ 2 ప్రిపరేషన్ అనేది ఎవరైనా చేసేటటువంటి ప్రిపరేషన్. దాదాపుగా ఈ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. టీఆర్ఎస్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్కి ఈ గవర్నమెంట్ ఎగ్జామ్ పెట్టింది, ఫైనల్గా రిజల్ట్ ఇచ్చింది, ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఉన్నారు. గ్రూప్ 2 అనేది తెలంగాణలో ఒక రకంగా సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామ్. ఎందుకంటే గ్రూప్ 1 అంటే అందరు ప్రిపేర్ గారు, భయపడతారు. కానీ గ్రూప్ 2 ఎక్కువ మంది ప్రిపేర్ అయ్యేటటువంటి ఉద్యోగం. ఈ గవర్నమెంట్ మొదటి ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నది. మనకు కొత్త నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి భావించాం. కానీ 2.5 ఇయర్స్గా ఈ గవర్నమెంట్ ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాల 8 నెలలు అవుతుంది. ఇంకా ఈ గవర్నమెంట్కు ఉన్నటువంటి టైం పీరియడ్ ఎంత సార్ అంటే 2 సంవత్సరాల 4 నెలలు ఉన్నది. అంటే సగం పీరియడ్ కంటే ఎక్కువనే అయిపోయింది, సగం పీరియడ్ కంటే తక్కువ ఉన్నది. రేపు నవంబర్లో డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తుంది అన్నటువంటి ఊహాగానాలు మాత్రం వినపడతా ఉన్నాయి. అవి ఊహాగానాలే, ఎందుకంటే దాని మీద క్లారిఫికేషన్ లేదు. నిజంగానే వస్తుంది అని చెప్పడం కూడా అబద్ధమే అవుతుంది. కానీ మొత్తం మీద ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ టైం అయితే దగ్గర పడ్డది, ఇంకా 2 సంవత్సరాలకు మించి లేదు. కాబట్టి నేను ఖచ్చితంగా గ్రూప్ 2 కొట్టాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం ఈ వీడియో మేము ముందుంచే ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో గ్రూప్ 2-3 ప్రిపేర్ అయ్యే వాళ్ళు 3 రకాల అభ్యర్థులు ఉంటారు. 3 రకాల అభ్యర్థులు ఉంటారు. ఒకటేంటంటే ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఇప్పటి వరకు సిలబస్ కూడా తెలియకుండా ఇప్పుడే మొదలుపెట్టే వాళ్ళు కొందరు నోటిఫికేషన్ రాగానే మొదలు పెడతారు. రెండవది లాస్ట్ టైం నోటిఫికేషన్ 2024లో ఎగ్జామ్ రాసిన వాళ్ళు 330 నుంచి 380 మధ్య ఉద్యోగాలు వస్తే 300 మార్కులు దాటిన వాళ్ళు, 300 దాటిన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ ప్రిపేర్ కావడానికి ఎలాంటి డౌట్ ఏం లేదు. లాస్ట్ టైం ప్రిపేర్ అయ్యి ఈసారి కూడా ప్రిపేర్ అయ్యే వాళ్ళు అంటే సిలబస్ పైన అవగాహన ఉండి, కొంత పుస్తకాలు సేకరించి, కోచింగ్ తీసుకొని లాస్ట్ టైమే 3 సార్లు మొదలుపెట్టి 300 మార్కు దాటినటువంటి వాళ్ళు రెండో వర్గం. ఇక మూడో వర్గం ఏంటంటే ఆల్రెడీ కానిస్టేబుల్గా పనిచేస్తున్న వాళ్ళు, పంచాయత్ సెక్రటరీగా పనిచేసేవాళ్ళు, గ్రూప్ 4 ఉద్యోగం చేసేవాళ్ళు, కంప్లీట్గా అంటే ఒక విధంగా చెప్పాలంటే క్లర్క్ బేస్డ్లో పనిచేసేటటువంటి ఉద్యోగులు. అది గ్రూప్ 4 కావచ్చు, పంచాయత్ సెక్రటరీ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, అలాగే జీపీఓ కావచ్చు, అంటే విఆర్ఓ లాంటి కేటగిరీ 4th క్లాస్ కేటగిరీలో పనిచేసే వాళ్ళు మళ్ళీ నాకు జాబ్ ఉంది కాబట్టి కొట్టే దమ్ముంది అన్న నేపథ్యంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళు మూడో వర్గం. ఫస్ట్ వర్గం ఏంటి? కొత్తగా ప్రిపేర్ మొదలుపెట్టేవాళ్ళు. రెండవది లాస్ట్ టైం ప్రిపేర్ అయ్యి 300 బెంచ్ మార్క్ దాటిన వాళ్ళు. మూడవది ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ ప్రిపేర్ అయ్యే వాళ్ళు 3 వర్గాలు ఉంటారు. దీంట్లో కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఇప్పుడే మొదలుపెట్టే వాళ్ళు ఇదే నోటిఫికేషన్ అందుకుంటారంటే అందుకోరు. ఒకవేళ అందుకున్న 10% మంది మాత్రమే ఉంటారు, 10% మాత్రమే ఇప్పుడు కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు. 10 to 15 మహా అయితే 20% వరకే ఉద్యోగాలు కొట్టడానికి అవకాశం ఉంది. ఇంకొక 40% లాస్ట్ టైం ప్రిపేర్ అయ్యి 300 మార్కుల బెంచ్ మార్కు దాటిన వాళ్ళు ఒక 40% ఉంటారు. ఇంకో 40%
గ్రూప్ 2 దగ్గరకు వచ్చి ఏదో ఒక ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాళ్ళు కూడా 40% పైన ఉద్యోగాలు కొడతారు. ఎందుకంటే వాళ్ళ ఆశ చావదు. గ్రూప్ 4లో అసంతృప్తి, నా ప్రిపరేషన్కి నా స్థాయికి సరైన ఉద్యోగం కాదు, నేను ఖచ్చితంగా పై ఉద్యోగం కొట్టాలన్నటువంటి బలమైన ఆకాంక్ష ఉన్నటువంటి వాళ్ళు ఆల్రెడీ గ్రూప్ 4 లాంటి జాబ్లలో ఉన్న వాళ్ళకి కసి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే తనతో పాటు ప్రిపేర్ అయిన వాళ్ళు ఆల్రెడీ గ్రూప్ 2లో ఉంటారు. తనతో ఈక్వల్గా ఉన్నటువంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మనకంటే పై స్థాయి అధికారిగా ఉన్నప్పుడు వాళ్ళు తట్టుకోలేరు. అరే నాకేం తక్కువ, నాకు అంత సబ్జెక్ట్ ఉందే, నాలెడ్జ్ ఉందే, క్వాలిఫికేషన్ ఉందే, నేను ఎందుకు గ్రూప్ 2 కొట్టలేకపోయాను అన్నటువంటి ఒక కసి వాళ్ళలో కనపడుతుంది. లాస్ట్ టైం ప్రిపేర్ అయిన వాళ్ళు దగ్గరికి వచ్చిపోయిన వాళ్ళు 5 మార్కులతో, 10 మార్కులతో, 20 మార్కులతో, 30 మార్కులతో, 40 మార్కులతో, మొత్తంగా పేపర్కు 10 మార్కులు పోయిన వాళ్ళే. పేపర్ 10 అంటే 4 పేపర్లు కలిపితే 40 మార్కులు అవుతుంది. అది వాళ్ళ వైఫల్యం కాదు, ప్రిపరేషన్లో వైఫల్యం. ప్రిపరేషన్లో కొన్ని జాగ్రత్తలు తీసుకొని కారణంగా, కొన్ని పద్ధతులు పాటించని కారణంగా ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు. అంటే నాలెడ్జ్ విషయంలో తేడా లేదు, ఎందుకంటే వాళ్ళు డిగ్రీలో 70%, 80% మార్కులు ఉంటాయి. కానీ ఫైనల్గా గ్రూప్ 2 లాంటి జాబ్లలో తక్కువ మార్కులతో, పేపర్కి 5 అంటే 20 మార్కులు పోతాయి, పేపర్ 10 అంటే 40 మార్కులు పోతాయి, పేపర్కు 3 మార్కులు అంటే మళ్ళీ 15 మార్కులతో ఉద్యోగాలు పోయిన వాళ్ళు ఉంటారు. అంటే ఎగ్జామ్ హాల్లో కన్ఫ్యూజ్ కావడం, లాస్ట్ టైం కొన్ని ఎగ్జామ్ దగ్గర పడ్డ టెన్షన్ గురి కావడం, కొంత మధ్యలో వదిలేసి మళ్ళీ ప్రిపరేషన్కు రావడం, ప్రైవేట్ ఉద్యోగం చేసి ప్రిపేర్ కావడం, ఇట్లా ఏవేవో కారణాలతోటి ఉద్యోగం కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఇప్పుడు బరాబర్ ఈసారి ఉద్యోగం కొట్టాలన్న కాసి ఉంటుంది. కొంతమందికి నాలెడ్జ్ ఉంటుంది, ఫ్యామిలీ పరిస్థితులు, ఉదాహరణకు అమ్మాయిలు ఉంటారు, చదవాలని ఉంటుంది కానీ చిన్న చిన్న పిల్లలు ఉంటారు, హైదరాబాద్కు రావాలి, కోచింగ్ తీసుకోవాలంటే కష్టమవుతుంది, కానీ చదవాలని బలంగా మనసులో ఉంటుంది, కానీ పరిస్థితులు అనుకూలించని వాళ్ళు ఒక వర్గంగా ఉంటారు. వీళ్ళందరూ ఇప్పుడు జాగ్రత్త పడాలా. లాస్ట్ టైం ప్రిపేర్ అయిన వాళ్ళు, లాస్ట్ టైం ప్రిపేర్ అయ్యి ఇప్పుడు జాబ్, ప్రైవేట్ జాబులలో 15,000తో, 20,000తో, 30,000తో పనిచేస్తూ, గొడ్డు చాకరీ చేస్తూ, అరే నేను కంపల్సరీగా జాబ్ కొట్టాలనే ఫీలింగ్ ఉన్న వాళ్ళు, ప్రైవేట్ జాబ్లలో ఉన్న వాళ్ళు, టీచర్లుగా, ప్రైవేట్ టీచర్లుగా పనిచేసే వాళ్ళు, జాబ్ కొట్టాలి, ఏమైనా చేసి జాబ్ కొట్టాలన్న ఒక ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ అశోక్ సార్ యొక్క సూచనలు ఏంటి, ప్రశ్నలు అంటే ఇప్పుడు ఇక్కడ పెట్టాను చూడండి, గ్రూప్ 2, 3 లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ మొదలు పెట్టండి, ప్రిపరేషన్పై ఎన్నో ప్రశ్నలు, సమాధానాలు. దీని మీద మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం మన అశోక ఆన్లైన్ అకాడమీ గ్రూప్ 2, 3 అనే కోర్సెస్, రికార్డెడ్ క్లాసెస్, దాంట్లో కొంత ఎకానమీ ఒకటే కొంత చేంజ్ అవుతుంది, మిగతా అన్నీ కూడా సేమే ఉంటాయి. లాస్ట్ టైం ఉన్నటువంటి సిలబసే ఉంటుంది, పెద్దగా చేంజ్ ఏమి ఉండదు. మిగతా అంతా 10%, ఒక ఎకానమీ మాత్రమే చేంజ్ అవుతుంది. మనకు ఆల్రెడీ ఉన్నటువంటి క్లాసెస్, ఎకానమీ కూడా లాస్ట్ బడ్జెట్ చెప్పించిన క్లాసెస్ మన దగ్గర ఉన్నాయి, జస్ట్ 2000 ఉంటాయి. కొత్త నోటిఫికేషన్ వచ్చే వరకు ఈ ప్రిపరేషన్కి మీకు అద్భుతంగా ఉపయోగపడతాయి. నోటిఫికేషన్ వచ్చినాక ఎట్లాగా లైవ్ క్లాసులు అన్నీ కూడా పెడతాం, లైవ్ క్లాసులు పెడతాం. నా ఉద్యమ చరిత్రను మళ్ళొకసారి ఇన్డెప్త్గా, చాలా ఇన్డెప్త్గా, అలాగే ఉద్యమంలో 20 గ్రాండ్ టెస్టులు, 20 గ్రాండ్ టెస్టులకి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్, తెలంగాణ మూమెంట్లో 20 గ్రాండ్ టెస్టులు, తెలంగాణిస్ట్లో 20 గ్రాండ్ టెస్టులు, ఇండియనిస్ట్లో 20 గ్రాండ్ టెస్టులు, అలాగే పాలిటీ, ఎకానమీ అన్నిట్లో 20 గ్రాండ్ టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనము రెడీ చేస్తాం. ఎందుకంటే అశోక్ సారు మూమెంట్ చెప్పిందంటే మ్యాక్సిమం మొన్న పోయినసారి 783 మంది ఉద్యోగాలు కొడితే 783 మందిలో 750 మంది నా స్టూడెంట్సే ఉంటారు. మీరు డౌట్ ఉంటే డౌట్ ఏం అవసరం లేదు. పోయినసారి 1000 మంది ఉద్యోగాలు కొడితే 1000 మందిలో 900 మంది అశోక్ సార్ యొక్క మూమెంట్ క్లాసెస్ టీశాట్లో ఇన్న వాళ్ళే ఉంటారు. మూమెంట్ కానీ, తెలంగాణ కానీ, ఇండస్ట్రీ కానీ అంత స్థాయిలో డెప్త్గా మన అకాడమీలో అన్ని క్లాసెస్ కూడా చాలా డెప్త్గా ఉంటాయి. ఈ నోటిఫికేషన్ వచ్చే వరకు ప్రిపరేషన్ మొదలు పెట్టాలనుకునే వాళ్ళకి మన రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, తెలుగు మీడియం ఉంటుంది. మూమెంట్ కూడా ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ చేస్తూ ఉన్నాను, రెడీ చేస్తూ ఉన్నాను. మూమెంట్ కూడా పోయినసారి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా తెలుగు మీడియం క్లాసెస్ విన్నారు. ఈసారి టర్మినాల్ ఉపయోగిస్తూ, పీపీటీ ఉపయోగిస్తూ ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ కూడా మీకు అందజేస్తాను. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చే వరకు మీ ప్రిపరేషన్ మొదలు పెట్టాలనుకునే వాళ్ళకి మన అకాడమీలో మొదలు తీసుకొని, ఏదో నా కోర్సు అమ్ముకోవడం కోసం ఏం చెప్పట్లేదు నేను.
మీరు ఇప్పటిసం జాగ్రత్త పడకపోతే ఆగమవుతారని చెప్పే ఉద్దేశంతోనే చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చాలా క్లారిటీగా చూసే ప్రయత్నం చేయండి. మీకు కొన్ని అంశాలు మీకు వివరించే ఒక ప్రయత్నం చేస్తాను. రేపు నవంబర్లో డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తుందా? చాలామంది యూట్యూబ్ ఛానల్లో చెప్పేస్తూ ఉన్నారు, రేపే వస్తుంది, మాపే వస్తుంది, ఎల్లుండే వస్తారు. నేను అట్లేం చెప్పను, ఇప్పటివరకు చెప్పలేదు కూడా. అందుకే నేను ఏమంటున్నా, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉండండి. రేపు నవంబర్లో డిసెంబర్లో వస్తే అదృష్టమే, రాకపోయినా ఇంకా 1 year తర్వాతనైనా కంపల్సరీ నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. మన కోసం కాకపోయినా గవర్నమెంట్ ఎన్నికల కోసమైనా ఖచ్చితంగా ఒక గ్రూప్ 2 నోటిఫికేషన్ అయితే వస్తుంది. వస్తే ఇప్పుడు ఇస్తే 2 అవుతాయి. 2 ఇస్తారని నమ్మకం అయితే నాకు లేదు. ఒకవేళ వస్తే సంతోషమే. దేనికైనా సంసిద్ధత కావాలి కాబట్టి ఇప్పటి సందే ప్రిపరేషన్ మొదలుపెట్టండి. నేను మొన్న లాస్ట్ టైం గ్రూప్ 2 కొట్టినటువంటి వాళ్ళల్లో దాదాపు ఒక 20 మందిని ఇంటర్వ్యూ చేశాను. మన యూట్యూబ్లో కూడా అవి ఆ ఇంటర్వ్యూలు కూడా మీరు చూశారు. వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యింది. అంటే మేము యాజ్ ఏ ఫ్యాకల్టీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి చాలా చెప్తాం, కానీ నిజంగా ప్రిపేర్ అయిన వాళ్ళు చెప్పిన అంశాలను గురించి మీ గురించి పంచుకునే ప్రయత్నం చేస్తే, సిల్వేర్ మహేష్ ప్రజెంట్ నల్గొండ జిల్లా కలెక్టరేట్లో డిప్యూటీ తహసీల్దారుగా ట్రైనింగ్లో ఉన్నాడు. అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు. నెలకు 50,000 రూపాయల జీతం వచ్చేది. దాన్ని వదిలిపెట్టి 2020లో ప్రిపరేషన్ మొదలుపెట్టిండు. ఆయన ప్రిపేరు 4 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. 4 ఏళ్ల పాటు సుదీర్ఘంగా కొనసాగింది కాబట్టి అతని వాళ్ళ గ్రూప్ 2లో ఉన్నాడు. అంటే మినిమమ్గా ఒక గ్రూప్ 2 కొట్టాలంటే తక్కువలో తక్కువ 1 year రోజు 8 గంటలు చదవాలి. ఎందుకు చదవాలి సార్ అంటే సిలబస్ అంత ఉంటుంది. సివిల్స్లో ఉన్న సిలబసే గ్రూప్ 2 సిలబస్ సార్, ఏం తేడా లేదు మీకు. సిలబస్లో ఎంత అంటే సివిల్స్లో ఎంత సిలబస్ ఉంటుందో గ్రూప్ 2లో కూడా అంతే సిలబస్ ఉంటుంది. సివిల్స్లో ప్రిలిమ్స్లో వచ్చే క్వశ్చన్ల స్టాండర్డ్లో 70% స్టాండర్డ్ ఉంటుంది, 70%. లాస్ట్ టైం 2015లో వచ్చిన నోటిఫికేషన్లో 16 ఎగ్జామ్ పెడితే అది పేపర్ పైకి ఇచ్చారు, అంత డెప్త్ లేదు. అందుకే 500 పైన మార్కులు వస్తే ఉద్యోగం వచ్చింది. కానీ మన లాస్ట్ టైం ఎంత, 340 నుంచి 380 మధ్య ఉద్యోగాలు వచ్చినాయి. కొంత ఈడబ్ల్యూఎస్ ఉమెన్, ఎస్సీ ఉమెన్, ఎస్టీ ఉమెన్ ఇంకా 340 కిందికి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. కానీ 340 పైనే ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ అన్నీ కూడా 340 పైన వచ్చిన వాళ్ళకి మాత్రం ఉద్యోగాలు వచ్చినాయి. 400 నుంచి 340 మధ్య, 400 to 340 మధ్య ఉద్యోగాలు వచ్చిన వాళ్ళే 90% ఉంటారు, 90% ఉంటారు. 340 కిందికి వచ్చినంటే వాళ్ళు ఉమెన్ అయి ఉంటారు, అంతే. మెన్ కాదు, ఓన్లీ ఉమెన్ అయి ఉంటారు. ఆ ఉమెన్లో కూడా ఎస్సీ ఉమెన్ కానీ, ఎస్టీ ఉమెన్ కానీ, ఈడబ్ల్యూఎస్ ఉమెన్ కానీ ఈ 3 కేటగిరీ వాళ్ళు మాత్రమే 340 లోపు వచ్చిన వాళ్ళు ఉంటారు. బీసీ ఉమెన్ కానీ ఎవరు కూడా ఆ మార్కులకు వచ్చిన సందర్భాలు కనపడవు. అంటే పేపర్ స్టాండర్డ్ బట్టి మార్కుల కట్ ఆఫ్ ఎంత ఉంటుంది సార్ అంటే పేపర్ని బట్టి ఉంటుంది అది. అంతేగాని పేపర్ ఈజీగా వస్తే కట్ ఆఫ్లు పెరుగుతాయి, పేపర్ హార్డ్ వస్తే రేపు 300 మార్కులు కూడా ఉద్యోగం రావచ్చు. ఎంతకు మార్కులు కట్ ఆఫ్ ఉంటాయంటే చెప్పలేం. కాబట్టి సిలబస్ చూస్తే సివిల్స్లో ఎంత సిలబస్ ఉందో అంతే సిలబస్ ఉంది. అందుకని నేను ఏమంటున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఒక సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అంటే గ్రూప్ 2 ఎగ్జామ్గానే మీరు భావించాలా. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు, నిన్న ఒక అబ్బాయి నాకు ఫోన్ చేసిండు, నిజంగానే గ్రూప్ 2 వస్తుందా సార్, నేను ప్రిపరేషన్ ఆల్రెడీ మొదలుపెట్టినా, రోజు నాకు టైం దొరకడం లేదు, రోజు ఒక 4 గంటలు 5 గంటలు నేను లైబ్రరీ పోతున్నా, ప్రిపేర్ అవుతున్నా, సరిపోతుందా సార్ అంటే ప్రస్తుతానికైతే అది కొనసాగించు, ఎమ్మటే తక్షణమైతే ఉద్యోగం మానేయకు అని చెప్పిన. నేను ఆల్రెడీ జాబ్ చేసేవాళ్ళు, ప్రిపేర్ అయ్యే వాళ్ళు తక్షణమే ఉద్యోగం మానేయాల్సిన పనిలేదు సార్. మానేసి కూర్చుంటే తడిసి మోపడవుతుంది. చివరి నిమిషంలో ఎగ్జామ్ గాన డిస్టర్బెన్స్ ఏమైనా అయిందంటే మళ్ళీ మీరు డ్రాప్ కావాల్సి వస్తుంది. మనిషి ప్రిపరేషన్కు డబ్బులు కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు మీ యొక్క ఉద్యోగాలు చేస్తూ ఖచ్చితంగా ప్రస్తుతానికైతే 4 నుంచి 5 గంటల పాటు ఖచ్చితంగా టైం తీసుకోండి. ఆ 4-5 గంటలు కూడా క్వాలిటీ ప్రిపరేషన్ ఉండాలి. క్వాలిటీ ప్రిపరేషన్ చదువుతారు, పుస్తకాలు పట్టుకొని చదివినంత మాత్రం చదువేం కాదు. అది బుక్ పట్టుకుంటా మన ఊహాలోకంలో వివరిస్తాం, మన మనసు అంతా యానేనో తిరుగుతూ ఉంటుంది. పుస్తకమేమో చేతుల మీద ఉంటుంది, పెన్ను పట్టుకొని గీతలు గీస్తూ ఉంటాం, కానీ సబ్జెక్ట్ ఎక్కదు.
క్వాలిటీ ప్రిపరేషన్ ఉండాలి. క్వాలిటీ ప్రిపరేషన్ కనుక ఉంటే జాబ్ చేసేవాళ్ళు ప్రస్తుతానికి 4-5 గంటలు చదవండి. నోటిఫికేషన్ వచ్చినాక ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు మానేయాల్సిందే. ఒక ఉద్యోగం చేస్తూ మరో ఉద్యోగం కొట్టడం అంటే అది నాట్ పాసిబుల్. అది ఒకవేళ లాంగ్ టర్మ్లో 3-4 ఏళ్ల పాటు, ఉదాహరణకు గ్రూప్ 4 ఎంప్లాయీ ఉన్నాడు, ఆయన టార్గెట్ ఒక్కటే గ్రూప్ 2 కొట్టడమే టార్గెట్, ఇంకేం పని పెట్టుకోడు, రోజు ఒక 4 గంటలు సుదీర్ఘంగా చదువుతాడు, అసొంటోలో సరిపోతుంది. లాస్ట్కో 2 నెలలు 3 నెలలు టైం సెలవు పెడితే సరిపోతుంది. కానీ ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు ప్రస్తుతానికైతే 4-5 గంటలు ఖచ్చితంగా క్వాలిటీ ప్రిపరేషన్ ఉండే విధంగా చూసుకోండి. జాబులు అయితే ఎమ్మటే బంద్ చేయకండి. ఒకవేళ మీ జీతం 15,000 ఉంది, బంద్ చేయండి. ఓన్లీ 15,000 10,000 ఉంటే బంద్ చేయండి. ఎందుకంటే ఈ 10-15,000తో అయ్యేది ఏం లేదు, పోయేది ఏం లేదు. మీ జీతం కనుక 25,000 రూపాయల పైన ఉంటే జాబ్ చేస్తూ ప్రిపేర్ కాండి. 15,000 వరకు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగాలు మానేసే ప్రిపేర్ కాండి. ఎందుకంటే గ్రూప్ 2 కొట్టాలంటే అంత స్థాయిలో ప్రిపరేషన్ ఉంటేనే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఒక్కసారి మీరు కనుక 4 పేపర్లు దగ్గర పెట్టుకొని సిలబస్ కనుక చూస్తే కళ్ళు బైర్లుగా అమ్మే విధంగా ఉంటాయి. ఇక కొత్తగా ప్రిపరేషన్ చేసే వాళ్ళకైతే ఫస్ట్ టైం ప్రిపరేషన్లో సిలబస్ ఒకటే అర్థమవుతుంది, ఇంకేం తెలియదు, ఇంకేం రాదు, సిలబస్ మాత్రమే అర్థమవుతుంది. కాబట్టి ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు, ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు రోజు ఒక 4-5 గంటలు చదువుకుంటూ ఉద్యోగం చేస్తూ మీ ప్రిపరేషన్ కొనసాగించే ఒక ప్రయత్నం చేయమని సలహా ఇస్తూ ఉన్నా. అట్లాగే ఆల్రెడీ మీరు గవర్నమెంట్ జాబు పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నావు, పెద్దగా పనే ఉండదు నీకు. ఖచ్చితంగా మహా అయితే నీ మైండ్ పెట్టి పనిచేసి రోజు 2 గంటల మించి ఏముండవు పంచాయతీ సెక్రటరీలకు. కాకపోతే పొయ్యి రావడం ఎక్కువ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే మనసు దాన్ని నేను పంచాయతీ సెక్రటరీ అంటే చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నా. ఫస్ట్ ఆ బర్డెన్ అనే ఫీలింగ్ పక్కన పెట్టిన ఫీలింగే. చాలామంది పనిచేసే తక్కువ, పని చేస్తున్నామనే ఫీలింగ్ ఎక్కువ. ఆ ఫీలింగ్తోనే నాకు టైం సరిపోదు అనుకుంటారు. ఫస్ట్ ఏంటంటే మనం చేసే డ్యూటీ చాలా చిన్నది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎంతో మైండ్ పెట్టి పని చేయాలి కదా, రాజకీయం డ్రామా ఆడాలా, పరిపాలన చేయాలి, ఎన్నో చేయాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డి ఉన్నాడు, రాజకీయ క్రీడ ఆడాలా, కష్టమైన పనే, ముఖ్యమంత్రి అంటే కష్టమైన పనే. అలాంటి పని అయితే నీది కాదు కదా. కాబట్టి కేవలం డ్యూటీ మాత్రమే చేయండి. వేరే ఆబ్లిగేషన్స్ ఏం పెట్టుకోకుండా మీరు పంచాయత్ సెక్రటరీ కానీ గ్రూప్ 4 లాంటి అయితే మీరు సీరియస్గా ప్రిపరేషన్ మొదలు పెడితే నెక్స్ట్ ఉద్యోగంలో మీరు ఖచ్చితంగా జాబ్లో ఉంటారు గ్యారంటీగా. మీరు ఆల్రెడీ గ్రూప్ 4 స్టాండర్డ్ ఉద్యోగం కనుక చేస్తుంటే, ఏ ఉద్యోగం అయినా చేస్తుంటే మీరు కనుక రోజు ఖచ్చితంగా 6 అవర్స్ మీకు టైం దొరుకుతుంది సార్. 6 గంటలు టైం దొరుకుతుంది. ఖచ్చితంగా 6 గంటలు చదవండి. మీరు చదివితేనే ఉద్యోగం వస్తుంది. కాబట్టి ఆల్రెడీ ఉద్యోగం చేసే వాళ్ళు 6 అవర్స్ ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ కొనసాగించండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే, ప్రైవేట్ ఉద్యోగులైనా రోజు ఒక 5 to 6 అవర్స్ మీరు ఇప్పుడు టైం కనుక తీసుకుంటే జాబు నోటిఫికేషన్ వచ్చిన మరుక్షణమే ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ బంద్ చేయాల్సిందే. 10-15 వేలు అయితే ఇప్పుడే బంద్ చేయండి. ఇక వేరే దూరం పెట్టుకోకండి. 2 ఏళ్ళు టార్గెట్ పెట్టుకోండి. ఖచ్చితంగా 2 ఏళ్ళు, 2027, 2028, 2026 అయిపోయింది. ఇక 3-4 నెలలే ఉంది. ఖచ్చితంగా పక్కన పెట్టండి. పక్కన పెట్టి మీ ప్రిపరేషన్ కనుక స్టార్ట్ చేస్తే ఈజీగా ఉద్యోగం కొట్టడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే గ్రూప్ 2 అనేది ఒక కళ. ఇప్పుడు కనుక గ్రూప్ 2 జాబ్ వస్తే మనం రిటైర్డ్ అయ్యేది గ్రూప్ 1 ఆఫీసరా, లేదంటే ఒక జాయింట్ జేసీ వరకు పోవడానికి అవకాశం ఉన్నటువంటి జాబు గ్రూప్ 2 జాబు. డిప్యూటీ తహసీల్దార్ కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, అలాగే సబ్ రిజిస్టర్ కావచ్చు, కొన్ని మంచి పోస్టులు ఉంటాయి. దీంట్లో మంచి క్రీమ్ పోస్టులు ఉంటాయి. అలాంటి క్రీమ్ పోస్టులు కొట్టాలంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఖచ్చితంగా ఉండాలి. ఉంటేనే మన ఉద్యోగం కొట్టగలుగుతాం. ఏది కూడా ఆశామాసి తీసుకోవద్దు. ఇంకోటి ఏంటంటే నేను ఖచ్చితంగా ఉద్యోగం కొడతానన్న నమ్మకం, కసి నీలో ఉండాలి. కసి ఉంటే నేను ఆపడం ఎవడి తరం కాదు. కసి లేకపోతే మనం ఏం చేయలేం. జాకీలు పెట్టి లేపడం కాదు, నీ అంతలో ఉద్యోగం కొట్టాలక తపన ఉండాలి. కొంతమంది అమ్మాయిలు ఉంటారు, బీటెక్లో 80% 90% ఉంటుంది, ఎంటెక్ చేస్తారు, మంచి డిగ్రీలో కాలేజ్ టాపర్గా ఉంటారు, ఉద్యోగం కొట్టే దమ్ముంది, కానీ ఖచ్చితంగా ప్రిపరేషన్ మొదలు పెట్టగానే పెళ్ళి అయిపోతుంది. పెళ్ళి కానీ పిల్లలు, సంసారం, భర్త, ఈ లొంబిల్లోనే జీవితం అంతా సంకనాకిపోతుంది. ఇప్పుడు వాళ్ళ పిల్లలు 4th క్లాస్ 5th క్లాస్కి వచ్చి ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి కొంత టైం దొరుకుతుంది. ఇప్పుడు ఆ టైం వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే నేను ఖచ్చితంగా ఉద్యోగం కొడతా, నా చదువంతా ఆగమైపోయింది అనే ఫీలింగ్లు ఉంటారు. నిజంగా మీది ఆగమైంది, ఇప్పుడు నిజంగా మొదలు పెడితే మీరు ఖచ్చితంగా ఉద్యోగం కొట్టడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి అంశాలపైన ఎవరికి అంటే మ్యారేజ్ అయిన ఉమెన్స్ ప్రిపరేషన్ ఎట్లుండాలా, కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎట్లుండాలా, ఇలాంటి అంశాలపైన ఇక వరుసగా మీ ప్రిపరేషన్ స్ట్రాటజీల గురించి నేను వివిధ రకాల వీడియోలు చేస్తూ ఉంటాను. ఫాలో అవుతూ చూసే ఒక ప్రయత్నం చేయండి.
గవర్నమెంట్ ఉద్యోగి ఎలాంటి ప్రిపరేషన్ ఉండాలా, ప్రైవేట్ ఉద్యోగి టైం పీరియడ్ టైం సెన్స్ ఎట్లుండాలా, ఇలాంటి అంశాలు కూడా ఇంకా ఫర్దర్గా మీకు వీడియోలు ఇచ్చే ఒక ప్రయత్నం కూడా చేస్తాను. ఒక్కసారి ఇక్కడ ఉన్న దాన్ని మీరు పెన్నుతో రాసుకోండి. ఇక్కడ చెప్పినటువంటి అంశాలని ఒకసారి పెన్నుతో రాసుకోండి. ఎందుకంటే మీ దగ్గర ఆల్రెడీ వీడియో చేసిన ఆ వీడియో చూడండి ఒకసారి. ఆల్రెడీ అశోక ఆన్లైన్ అకాడమీలో ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే నీ దగ్గర ఉండాల్సిన ఆయుధాలని ఒక వీడియో చేసిన, ఒకవేళ ఆ వీడియో చూడకపోయినా ఇక్కడ ఉన్నట్టు అంశాలు రాసుకోండి. దీంట్లో ఒకటి మిస్ అయింది. ఏం మిస్ అయింది సార్ అంటే ప్రీవియస్ పేపర్లు మిస్ అయినాయి. ప్రీవియస్ పేపర్స్ అనే ఒక పాయింట్ మిస్ అయింది. ప్రీవియస్ పేపర్స్ మొత్తం కలిపితే మనకు 10 అంశాలు అవుతున్నాయి. ఈ 10 అంశాలు మీ దగ్గర ఉండాలి. ఈ 10 అంశాలు మీ దగ్గర ఉండి ప్రిపరేషన్ అనేది కొనసాగించే ఒక ప్రయత్నం చేయాలి. చేస్తే మనకు అద్భుతమైన అవకాశం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈ 10 అంశాలు ఉండే విధంగా చూసుకోండి. ఒక్కసారి ఆల్రెడీ లాస్ట్ టైం ప్రిపేర్ అయిన వాళ్ళైనా పర్వాలేదు, ఒక్కసారి సిలబస్ కాపీని ఒక్కొక్క పేపర్ని ఒక గంట సేపు టైం పెట్టి ఒక 4 గంటలు సిలబస్ కాపీని ఒక్కసారి మననం చేసుకోండి. లాస్ట్ టైం ప్రిపేర్ అయిన వాళ్ళు, ఆల్రెడీ ఎంప్లాయీగా పనిచేసే వాళ్ళు, కొత్త వాళ్ళు కాదు పాత వాళ్ళ గురించి చెప్తున్నా, ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు చెప్తున్నా, ఒక 4 గంటలు టైం తీసుకొని రోజు ఒక గంట సేపు ఖచ్చితంగా సిలబస్ని గంట సేపు చూడండి. ఏదో పై చూడడం కాదు. ఉదాహరణకు వాడు ఏమంటాడు, జాగ్రఫీ ఆఫ్ ఇండియా అంటాడు, అంతే ఏమన్నాడు నీకు. జాగ్రఫీ ఆఫ్ ఇండియా అంటే దాంట్లో ఉనికి భౌగోళిక పరిస్థితులు వస్తుంది, నదీ వ్యవస్థ వస్తుంది, ఉష్ణోగ్రత వస్తుంది, పరిశ్రమలు వస్తుంది, రవాణా వస్తుంది, ఇట్లా ఎన్నో అంశాలు దాంట్లో ఉంటాయి. కాబట్టి అప్పుడు జాగ్రఫీ అంటే మొత్తంగా ఒకసారి మైండ్లో మొత్తం రావాలా. తెలంగాణ హిస్టరీ అనగానే మొత్తం కంప్లీట్గా సిలబస్లో ఒక పాఠం పేరు మాత్రమే ఇస్తాడు. కానీ దాంట్లో లోతులో చూస్తే ఎకనామిక్ కండిషన్స్ వస్తాయి, పొలిటికల్ హిస్టరీ వస్తుంది, సోషల్ కండిషన్స్ వస్తుంది, నిర్మాణ రంగం వస్తుంది, ఎన్నో అంశాలు దాంట్లో వస్తాయి. అట్లా సిలబస్ దగ్గర పెట్టుకొని ఒక 4 గంటలు ఒక్కొక్క పేపర్, అవసరమైతే ఒక్కొక్క పేపర్ 2 గంటల పాటు సిలబస్ చూడండి. చూసి మనం ఎక్కడ ఉన్నాం, లాస్ట్ టైం ఎక్కడ పోయింది, ఏ పేపర్లో ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏ పేపర్లో పోయిన కారణంగా నాకు ఉద్యోగం పోయింది, ఒక్కసారి పోయినసారి యొక్క లోపాలు మొత్తము ఒక పేపర్ మీద పెట్టి రాసుకొని ఒక ప్రయత్నం చేయండి. సిలబస్ కాపీ ఒక్కటే సరిపోదు, సిలబస్ని ఎక్స్టెండ్గా రాసుకోవాలా. టోటల్ సిలబస్ ఎక్స్టెండ్గా రాసుకోవాలా. తెలంగాణ జాగ్రఫీ మొత్తం జాగ్రఫీలో ఏం పాఠాలు ఉన్నాయి, ఇండియన్ జాగ్రఫీ ఏ పాఠాలు ఉన్నాయి, ఇండియన్ హిస్టరీలో ఏ పాఠాలు ఉన్నాయి. ఇండియన్ హిస్టరీ జస్ట్ ఒకటే లైన్లో నీకు సిలబస్ ఇస్తాడు, కానీ సిలబస్లో చాలా ఉంటుంది. ఏన్షియంట్ ఉంది, మీడియల్ ఉంది, మోడర్న్ ఉంది. ఏన్షియంట్లో ఉన్న టాపిక్స్ 5 మేజర్ టాపిక్స్ ఉన్నాయి, 14 స్మాల్ టాపిక్స్ ఉంటాయి. మొత్తం ఒక 20 టాపిక్స్ వస్తాయి. మీడియల్లోకి 20 టాపిక్స్ వస్తాయి, మోడర్న్లోకి 20 టాపిక్స్ వస్తాయి. మొత్తం ఒక 60 పైన టాపిక్స్ ఉంటాయి ఒక ఇండియన్ హిస్టరీలో. కానీ సిలబస్ దగ్గర పెట్టుకొని ఒక్కొక్క అంశం మీద పేపర్ 1 ఒక 2 గంటలు, పేపర్ 2 2 గంటలు, పేపర్ 3 2 గంటలు, పేపర్ 4 2 గంటలు, ఇట్లా సిలబస్ కాపీని ఒకసారి దగ్గర పెట్టుకొని స్పర్శతో చూడండి. మనసు యొక్క స్పర్శతో సిలబస్ కనుక చూసే ప్రయత్నం చేయండి. సిలబస్ చూసిన తర్వాత నువ్వు ఫస్ట్ టైం చేయాల్సిన పని ఏంటి సార్ అంటే ప్రీవియస్ పేపర్ చూడాలా. ఫస్ట్ ఏం చూడాలి సార్ అంటే సిలబస్ కాపీ చూడాలా. సిలబస్ కాపీ చూసిన తర్వాత రెండో అంశం ఏంటి సార్ అంటే ప్రీవియస్ పేపర్ చూడాలా. ఈ ప్రీవియస్ పేపర్ ఏంటంటే నీకు రోడ్ వేస్తాయి, ఏ రోడ్లో పోవాలా, ఎట్లా పోవాలా, ఒక మార్గాన్ని నిర్దేశించే ఏంటి సార్ అంటే ప్రీవియస్ పేపర్లే. ఈ ప్రీవియస్ పేపర్ దగ్గర ఎమ్మడే తక్షణం పెట్టుకొని ఒక మూమెంట్ మొత్తం ఒక 1000 బిట్లు దొరుకుతాయి. ఆ 1000 బిట్లు చూస్తే మనం ఎక్కడ పోతున్నాయి, ఎక్కడ వస్తున్నాయి, నిజంగా పోయినసారి చదివిన గుర్తు వస్తున్నాయా, గుర్తు రావట్లేవా, ప్రిపరేషన్ ఎట్లా మొదలు పెట్టాలని తెలవడాలంటే ప్రీవియస్ పేపర్ చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఒక్కొక్క సబ్జెక్టుకి 2 పుస్తకాలు తీసుకోవాలా. ఒక్కొక్క సబ్జెక్టుకి 2 పుస్తకాలు ఖచ్చితంగా చూసుకోవాలి. ఉదాహరణ తెలంగాణ మూమెంట్ ఉంది, మూమెంట్కి ఏ బుక్స్ తీసుకోవాలి సార్ అంటే ఒకటి అశోక్ సార్ బుక్ తీసుకోవాలా, 2 వి ప్రకాష్ బుక్ తీసుకోవాలా. 2 పుస్తకాలు అయినా అంతకంటే ఎక్కువ అవసరం లేదు. తెలంగాణ ఏం చదవాలి సార్ అంటే తెలుగు అకాడమీ బుక్ చదవాలి, అశోక్ సార్ క్లాసెస్ వినాలి. క్లాసెస్ విని తెలుగు అకాడమీ బుక్ ఒకటి చదివితే సరిపోదు, అంతకంటే ఎక్కువ ఎనఫ్ అవసరం లేదు. అట్లా ప్రతి అంశానికి ఒక క్లారిఫికేషన్ చేసుకునే విధంగా బుక్స్. అలాగే ఆల్రెడీ లాస్ట్ టైం కోచింగ్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కోచింగ్ అవసరం లేదు, మళ్ళీ ఆఫ్లైన్ రావాల్సిన పని లేదు. ఆఫ్లైన్ రాకుండా ఆన్లైన్లో అద్భుతమైన క్లాసెస్ దొరుకుతాయి. తక్కువ పైసలతో ఎక్కువ సబ్జెక్ట్ ఇచ్చేది ఆన్లైనే సార్, ఆఫ్లైన్ కాదు. ఆఫ్లైన్లో రావడం పోవడం అనే టైం ఒకటైతే క్లాస్ రూమ్లో కూడా ఎక్కువ టైం పోతుంది. ఆల్రెడీ లాస్ట్ టైం ప్రిపేర్ అయిన వాళ్ళు మళ్ళీ క్లాస్ రూమ్కి అడుగు పెట్టవద్దు. నీకు ఆన్లైన్ మస్తు, ఆన్లైన్లో అవసరమైతే లైవ్ క్లాస్ తీసుకో, ఎందుకంటే కూర్చున్న కాడ చదువుకోవచ్చు.
కాబట్టి ఇలాంటి ప్రిపరేషన్ విధానాల గురించి మరికొన్ని వీడియోలలో రెగ్యులర్గా మీకు ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తా. నోట్స్ టేకింగ్ పైన ఒక వీడియో చేస్తాను, షార్ట్ నోట్స్ పైన ఒక వీడియో చేస్తాను. ఇక్కడ ఇచ్చినట్టు 10 అంశాలపైన 10 వీడియోలు చేసి మీకు మీ కండ్ల ముందు ప్రిపరేషన్ విధానం ఎట్లా ఉండాలన్న దానిపైన ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. కాబట్టి నేనేమంటున్నా అంటే సార్ అంటే ముందుగానే తేరుకోండి. నోటిఫికేషన్ వచ్చినాక మొదలు పెడితే అంటే అయ్యే పని కాదు. ఏదైనా ముందుగానే ఒక స్ట్రాటజిక్గా ప్రిపరేషన్ అనేది ఉండాలా. అందుకే నేనేమంటున్నా సార్ అంటే రేపు నవంబర్లో డిసెంబర్లో రావచ్చు రాకపోవచ్చు, అది ఊహాగానాలే. ఊహ నిజం కావచ్చు కాకపోవచ్చు, వస్తే మంచి. ఎందుకంటే రేవంత్ రెడ్డి సర్కారు 6 నెలల క్రితమే 40,000 ఉద్యోగాలు ఇస్తామని 6 నెలల క్రితం చెప్పారు. ఇంతవరకు అది రోడ్డు ఎక్కల. ఆ 40,000 ఉద్యోగాలు ఏంది ఇప్పటిదాకా చెప్పాలా. ఒక పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది, అది 7,000 ఉద్యోగాలతో వచ్చింది. పెద్ద భారీ నోటిఫికేషన్ ఏమి కాదు, చిన్న నోటిఫికేషన్ ఇచ్చారు. 15,000 20,000 రూపాయలు నోటిఫికేషన్ రావాల్సింది 7,000 నోటిఫికేషన్ ఇచ్చారు. గ్రూప్ 2 2 నోటిఫికేషన్లు ఇస్తారా ఇయ్యరా అనేది నాకైతే అనుమానమే ఉంది. కానీ మొత్తం మీదనైతే వెనకో ముందో అది 3 నెలలు రావచ్చు, 6 నెలలు రావచ్చు, 1 ఇయర్ తర్వాత రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడు వచ్చినా నువ్వు సిద్ధంగా ఉండాలా. ప్రిపరేషన్ అనేది అంత గట్టిగా ఉండాలా. నిజంగా నీ టార్గెట్ గ్రూప్ 2 ఉద్యోగం అయితే తక్షణమే మేల్కొని, నిద్రపోయిన వాళ్ళు మేల్కొనండి, నిద్ర నటించే వాళ్ళు నటన పక్కన పెట్టండి. నేను ప్రిపేర్ అవుతాను చెప్పుకోవడం కోసం ప్రిపేర్ కాకండి. చెప్పుకోవడం కోసం ప్రిపేర్ అయిన వాడు ఎప్పుడు విజయం సాధించలేడు. నేను సాధిస్తానన్న నమ్మకంతో ప్రిపరేషన్ మొదలుపెట్టండి. పక్కోడు చూస్తుండని చదివే ప్రయత్నం చేయవద్దు, పక్కోడు చదువుతుండని మనం చదివే ప్రయత్నం చేయొద్దు. నీ ప్రిపరేషన్ నీదే. నీ మీద నమ్మకంతో నువ్వు 6 సెన్స్తో ఆలోచన చేసి నీ టార్గెట్ ఏంటి, నిజంగా నువ్వు కొట్టగలుగుతావా లేదా. లాస్ట్ టైం మొత్తం 3 ఏళ్ళు చదివినావు, తీరా చూస్తే 300 మార్కులు రాలేదు అంటే నువ్వు పనికిరావు, పక్కన పెట్టేసేగా. 3 ఏళ్ళు చదివినా 300 మార్కులు రాకపోతే నీ ప్రిపరేషన్ పనికిరావు. మళ్ళీ ప్రిపరేషన్ పేరుతో టైం వేస్ట్ చేయకు. నీకున్న తెలివిని ఒక వ్యాపారం ఏదో చేస్తే దాంట్లో డబ్బులు సంపాదించిన అవకాశం ఉంటుంది. లాస్ట్ టైం 300 ప్రిపేర్ అయ్యి 300 టార్గెట్ దాటిన వాళ్ళే ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఒట్టిగా రాస్తానని చెప్పను. నిజంగా నువ్వు ఒక 2 ఏళ్ల పాటు కోచింగ్ పోయి పుస్తకాలు చదివి అయినా నీకు 300 మార్కులు రాకపోతే నువ్వు పక్కకు తొలిగి వేరే పని చేసుకో, ఇళ్ళకి రాకు. ఒట్టొట్టిగా రాసిన 250 మార్కులు వచ్చిన ప్రిపరేషన్ మొదలుపెట్టు. నువ్వు కొత్త ప్రిపరేషన్ కిందని లెక్క. కాబట్టి ఈ ప్రిపరేషన్ అనే కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది ఒక యజ్ఞం. ఏదో చూస్తా చేస్తా, అందరు చదువుతూ నేను చదువుతా, అందరు ప్రిపేర్ అవుతా నేను ప్రిపేర్ అవుతా అంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ మనం పనికిరాం. 100 అయినా 106 అయినా ఉద్యోగం కొట్టి తీరుతా. ఎందుకంటే ఇక్కడ 100 మంది ప్రిపరేషన్లోకి వస్తే ఉద్యోగం సాధించే వాళ్ళు 3 నుంచి 5% మాత్రమే ఉంటుంది. ప్రతి 100 మందిలో ఉద్యోగం వచ్చేది, 100 మంది ప్రిపేర్ అయితే ఉద్యోగం వచ్చేది 3 నుంచి 5 మాత్రమే. 3 to 5% మాత్రమే మనకు అవకాశం ఉంటుంది. మిగిలిన 95% మందికి అవకాశాలు ఉండవు. కాకపోతే ఈ ప్రిపరేషన్లో అడుగుపెట్టిన వాడు తెలివి వస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. నువ్వు వ్యాపారం చేసినా ఏ పని చేసినా తెలివిగా చేయడానికి మాత్రం అవకాశం దొరుకుతుంది. ప్రిపరేషన్ మాత్రం వృధా కాదు. ఏదో ఒక రంగంలో రాణించడానికి ప్రిపరేషన్ అనేది నీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. దానికోసం ప్రిపరేషన్ చేయాల్సిందే. కానీ 5% మాత్రం కసి కొద్దీ చదివితేనే ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి చూసుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి వరుస కథనాలతో గ్రూప్స్ పైన వరుస కథనాలతో మోటివేషన్ క్లాస్తో, ఎందుకంటే ఇంతకుముందు నేను ఎవ్రీ సండే కూడా మీకు మోటివేషన్ క్లాస్ ఇచ్చేవాడిని. ఇక నుంచి కూడా దాన్ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే దారి చూపడమే మెయిన్ ఇంపార్టెంట్. పుస్తకం పట్టుకుంటే ఎవరైనా చదువుతారు, కానీ ఆ పుస్తకాన్ని ఎలా చదవాలా, నీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎట్లుండాలా, ఎక్కడ నీ లోపాలను గుర్తించి చెప్పడమే చాలా ముఖ్యమైన అంశంగా నేను భావిస్తాను. అందుకే నా 100 గంటల క్లాసు మూమెంట్ ఒక 120 గంటల క్లాసు ఉంటే దాంట్లో ఒక 10 గంటల వరకు మీ మోటివేషనే ఉంటుంది, ప్రిపరేషన్ స్ట్రాటజీలే ఉంటాయి. ఉద్యమంలో ఎన్ని రకాల చదవాలో, ఎన్ని రకాల క్వశ్చన్లు వస్తాయో మీ క్లాస్ రూమ్లో యొక్క బోర్డు మీద నేను చెప్పడం జరుగుతుంది. పోయినసారి నేను 5 గ్రాండ్ టెస్టులు పెట్టాను. నేను ఎలాంటి పేపర్లు తయారు చేశానో అదే విధంగా గ్రూప్ 2లో క్వశ్చన్లు వచ్చినాయి. ఏం తేడా రాలి, అదే క్వశ్చన్ రాకపోవచ్చు, కానీ అదే మోడల్లో మాత్రం క్వశ్చన్ వచ్చింది. కాబట్టి ఈసారి మాత్రం ముందస్తుగానే ఎగ్జామ్ 20 రోజులు ఉందనగా 1 మంత్ 20 రోజులు ఉందనగా గ్రాండ్ టెస్టులు పెట్టాను. ఈసారి
అలాంటి లేకుండా 20 గ్రాండ్ టెస్టులు విత్ ఎక్స్ప్లెనేషన్తో ముందస్తుగానే పెడతాను. మంచి క్వాలిటీ సబ్జెక్టు, పోయినసారి ఇచ్చిన దానికంటే కూడా ఇంకా క్వాలిటీ సబ్జెక్టు, తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ ఇండియన్ హిస్టరీ 3 నేను డీల్ చేస్తాను కాబట్టి ఆ 3 అంశాలలో మీకు 100% భరోసా ఇస్తాను. మిగతా పాలిటీ కానీ, ఎకానమీ కానీ, సోషియాలజీ కానీ ఈ ఆప్షనల్ సబ్జెక్టు స్టేట్లో ఉన్నటువంటి బెస్ట్ ఫ్యాకల్టీల చేత మీకు క్లాసెస్ ఇచ్చే ఒక బాధ్యత నాది. ఆల్రెడీ మన దగ్గర పోయినసారి బెస్ట్ ఫ్యాకల్టీ ఉబ్బు రమేష్ సార్ కావచ్చు, శ్రవణ్ సార్ కావచ్చు, పాలిటీ నరేష్ సార్ కావచ్చు, ఈ 3 సబ్జెక్టుల పైన ఎకానమీ ఉబ్బు రమేష్, శ్రవణ్ సారు, అలాగే పాలిటీ నరేష్ సారు, ఈ 3 ఆప్షన్లు పోయినసారి మనకు అద్భుతమైన క్లాసెస్ ఇచ్చాము. ఈసారి వాళ్ళతోని కానీ ఇంకా బెస్ట్ ఫ్యాకల్టీతో కానీ మళ్ళీ క్లాస్ ఇస్తాము. ఆల్రెడీ ఆ సార్ల క్లాసెస్ కనుక ఉన్నాయి. సబ్జెక్టు నేర్చుకోవాలనుకుంటే జస్ట్ 2000 కడితే మన 6 months వ్యాలిడిటీ గ్రూప్ 2లో ఉంది. ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టండి. మీకు ఆన్లైన్ క్లాసెస్ పక్కన ఉంటే బోరు కొట్టినప్పుడు రోజు 2 గంటలు చూసుకొని మిగతా పుస్తకాలు చదివితే సరిపోతుంది. కాబట్టి నిన్ను దారి చూపడానికి, ప్రిపరేషన్ చేయడానికి ఈ వీడియోలు మీకు అద్భుతంగా ఈ క్లాసెస్ ఉపయోగపడతాయి. ఈ క్లాసెస్ పర్చేజ్ చేయండి, ప్రిపరేషన్ మొదలు పెట్టండి. మొదలు పెడితే మనం 2 ఏళ్ళ ఈ కాలంలో, రాబోయే 2 ఏళ్ళ కాలంలో ఎన్నో రకాల ఉద్యోగాలు పడతాయి. ఎందుకంటే ప్రతి నోటిఫికేషన్ వస్తుంది సార్, ఒక్క నోటిఫికేషన్ కాదు, FBO వస్తుంది. అలాగే ఇప్పుడు ఆల్రెడీ ప్రకటించినటువంటి ఆర్థిక శాఖ ఆమోదమైనటువంటి దేవాదాయ శాఖ ఉద్యోగాలు కూడా పడతాయి. మరొక వాదన ఏంటి సార్ అంటే ప్రతి డిపార్ట్మెంట్ వేరువేరుగా ఎగ్జాములు పెడతారు, వేరువేరుగా నోటిఫికేషన్ ఇస్తారంటారు. కానీ సాధ్యం కాదు సార్, అది సాధ్యం కాదు. మనం ఒట్టొట్టిగా చెప్పుకోవడం అవుతుంది, అది సాధ్యం కాదు. అది ఒట్టిగా చెప్పడం కూడా అది తప్పు అవుతుంది. కొన్ని డిపార్ట్మెంట్లు, ఉదాహరణకు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సపరేట్గా ఒక వింగు, అది ఇలా గ్రూప్ 2లో కలిపితే కుదరదు. దాంట్లో కూడా గ్రూప్ 4 జాబులు ఉంటాయి, గ్రూప్ 4 ద్వారా నింపుతారు. అండ్ ఇలాంటి ఒక డిపార్ట్మెంట్కి సంబంధించి సపరేట్ ఎగ్జాములు తప్ప దేవాదాయ శాఖ కావచ్చు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, కానీ రెవెన్యూలో ఉన్నటువంటి పైనుంచి కింద ఇంకా సపరేట్ ఎగ్జామ్ పెడతా, వాణిజ్య శాఖలో సపరేట్ ఎగ్జామ్ పెడతా అంటే సాధ్యం కాదు. ఇవన్నీ ఒక గోడు కింద తయారు చేసి అదేవిధంగా ఎగ్జాములు ఉంటాయి. కొన్ని డిపార్ట్మెంట్లు మాత్రమే ప్రత్యేకంగా ఎగ్జాములు పెడతాయి కాబట్టి చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇలాంటి మరికొన్ని వీడియోలతోని మీ ముందుకు వచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. చూడండి, ఒకటే నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్. ఉద్యోగం కొట్టాలా, నేను గెస్టెడ్ ఆఫీసర్ కావాలా? ఎందుకంటే మొట్టమొదటిసారిగా మనకు గెస్టెడ్ ఆఫీసర్ అంటే అయ్యే ఉద్యోగం ఏంటి సార్ అంటే గ్రూప్ 2 ఉద్యోగమే. గ్రూప్ 2 కంటే కింద ఉన్న ఉద్యోగాలు ఏది కూడా గెస్టెడ్ కాదు. కాబట్టి పచ్చింకుతో నేను సంతకం పెట్టాలా, నేను ఆఫీసర్ అని చెప్పుకోవాలంటే ఖచ్చితంగా మొదలుపెట్టేది గ్రూప్ 2 ప్రిపరేషనే. కానీ నీకు నిజంగా పచ్చింకుతోనే ఆఫీసర్ కావాలన్న ఒక కళ కనుక ఉంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ మొదలుపెట్టండి, ఈరోజే దునకండి. తెలంగాణ మూవ్మెంట్ లైవ్ క్లాసులు నడుస్తూ ఉన్నాయి. మీరు లైవ్ క్లాసులు కూడా వినాలనుకుంటే అశోక ఆన్లైన్ అకాడమీ యాప్లో లైవ్ క్లాసెస్ తెలంగాణ మూవ్మెంట్ నడుస్తూ ఉన్నాయి. ఒక సబ్జెక్టు కంప్లీట్ కావాలనుకుంటే రోజు 9 to 12 కానీ లేదా 10 to 1 కానీ రోజు లైవ్ క్లాస్ అనేవి నడుస్తూ ఉన్నాయి. ఆ లైవ్ క్లాస్ ఉపయోగించుకొని నోటిఫికేషన్ వచ్చే వరకు ఒక పేపర్ కంప్లీట్ చేస్తా అనుకుంటే మన ప్రిపరేషన్ మీరు ఫాలో అయ్యే ప్రయత్నం చేయవచ్చు. మరికొన్ని అంశాలతో ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి అశోక్ ఆన్లైన్ అకాడమీ. ఇప్పటి వరకు చూడకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అశోక్ ఆన్లైన్ అకాడమీ యాప్ ఉంటే ప్లేస్టోర్లో. ఇప్పటి వరకు అశోక్ సార్ అసలు క్లాసులు వినలేదు అనుకోండి, తెలంగాణ హిస్టరీ 100 రూపాయలు మాత్రమే ఉంటుంది. ఇని అశోక్ సార్ యొక్క టేస్ట్ ఎట్లుంటుంది, సబ్జెక్ట్ యొక్క టేస్ట్ ఎట్లుంటుందో చూసే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఎంత ఇన్డెప్త్గా ఉంటే సబ్జెక్ట్ విధానం ఎట్లుంటుంది, ఎట్లా అర్థమవుతుంది, ఎట్లా క్వశ్చనింగ్ వస్తున్న అంశాలు తెలుసుకోవాలనుకుంటే తెలంగాణ హిస్టరీ కేవలం 100 రూపాయలు మాత్రమే ఉంది. ఓన్లీ మూమెంట్ కావాలనుకుంటే 1000 రూపీస్ ఉంది. లైవ్ క్లాస్ కావాలంటే 3000 రూపీస్ లైవ్ క్లాస్ ప్రజెంట్ నడుస్తూ ఉంది. లాస్ట్ టైం 5000 పెడితే 3000కి లైవ్ క్లాస్ నడుస్తూ ఉంది. చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మళ్ళీ మీకు మిగతా వీడియోల పైన స్పష్టత కోసం మళ్ళీ వీడియోలు చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ.